ఆయన దేవుని యొక్క రాజ్య సువార్త పుస్తకాలు ఈ చేత్తో ఇలా పట్టుకుని ఈ మెడ వరకు ఇట్లా పెట్టుకుని ఒక్కొక్కటి సువార్త ఇచ్చుకుంటా బొంబాయి వీధులలో పేదవాళ్ళు మొదలుకుని ధనవంతుల వరకు 6 నెలలు సుమారు కష్టపడ్డాడు. 6 నెలల అనంతరం ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు. అప్పుడు ప్రార్థన చేసినాడంట ఒకరోజు, ఎందుకైనా అయ్యా ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు, 6 నెలలు ప్రయాసపడ్డాము అని చెప్తే అప్పుడు ప్రభు చెప్పాడంట, నీవు సువార్త ప్రకటించావు, నా పనే చేశావు, కానీ నేను ఎల్లమన్న స్థలాలకు వెళ్ళావా, నేను పొమ్మన్న దారిలో పోయావా, పొమ్మన్న సమయమునికి పోయావా, నా ఆలోచన తీసుకున్నావా, నా మాట తీసుకున్నావా, ఒకసారి చెప్పని అడిగా అంట. సేవే కదా ఇది, నిన్ను అడగాల, మళ్ళా నీ ఆలోచన తీసుకోవాలా, మళ్ళా నేను చేసేది మంచి పనే కదా, మళ్ళా నీ ఆలోచన తీసుకోవటం ఏంటి, నువ్వు చెప్పింది చేయటం ఏంటి, నేను మారు మనసు పొందినాను కదా, మళ్ళా నువ్వు ఈ ఆలోచన నాకెందుకు, నువ్వు చెప్పింది నేనెందుకు, ఇంకా నేను అప్పటికే ప్రభులో ఉన్నాను కదా అంటే, లేదు నువ్వు పొలానికి వెళ్ళావు, పొలం పని చేసే నీవు యజమానుడు అంటాడు, ఈ పని చెయ్యి అంటాడు, ఇలా చెయ్యి అంటాడు, ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి. అక్కడ నువ్వు వెళ్ళి ఆయన పొలములో నువ్వు తోచినట్లుగా నువ్వు పని చేయడానికి లేదు, ఆయన ఇష్ట ప్రకారముగా చెప్తాడు, ఆ పని చేయాలి, ఆయన చెప్పినట్లు చేయాలి అని చెప్పాడు. చెప్తే నాకు అర్థమైంది, సరే ఏం చేయమంటావు, లేచి పొద్దున్నే ప్రార్థనలో గడుపు, ఏ దిక్కుకి వెళ్ళాలో నేను చెప్తా. ఇక 6 నెలల తర్వాత ప్రార్థన చేస్తున్నాడు పొద్దున్నే లేచి. ఒకరోజు చెప్పాడంట, నువ్వు సైనిక బజార్ వెళ్ళన్నాడంట 10:30 గంటలకు, ఇదే టయానికి సైనిక బజార్కి వెళ్ళమంటే ఎండ టైము. ఆయనతో ఉన్న వాళ్ళకి చెప్పాడంట, సైనిక బజార్కి వెళ్ళమంటున్నాడు రండి అంటే, నిన్ను రమ్మంటే నువ్వు పో, మేము రాము ఈ ఎండలో అన్నారంట. నిన్ను రమ్మంటే నువ్వు పో, మేము రాము ఈ ఎండలో అన్నారంట. వాళ్ళు సహకరించలేదు. భక్సింగ్ గారికి బయటకు వచ్చాడు ఆ సువార్త పుస్తకాలు తీసుకుని, ఎవరికి చెప్పాలి ప్రభువా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నాడు, ఎవరికి చెప్పాలి ప్రభువా, ఎవరికి సువార్త చెప్పాలి. ఎంతో మునుపు అట్లా అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు ఎవరికి చెప్పాలని. అంటే ఒక ఆయన ముందు నడుచుకుంటూ పోతున్నాడంట, అదిగో ఆయనకి చెప్పు అని చెప్పాడంట. ఆయన మానసికంగా